అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నా అన్న? బాగున్నా. మీ పేరు, మీ ఊరు, మీ గురించి చెప్పండి కొద్దిగా. నా పేరు నాగరాజు యాదవ్. మా విలేజ్ వచ్చేసి దుప్పల్లి, మండలం వచ్చేసి మదనాపురం, జిల్లా వచ్చేసి వనపర్తి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు ఊర్లే వదినమ్మ సర్పంచ్, అంటే మీ భార్య సర్పంచ్ కదా అన్న? ఏం పేరు వదినమ్మ పేరు? సుజాత, గొల్లపులయ్య గారి సుజాత నాగరాజు యాదవ్. మీరు సర్పంచ్ భర్తగా. మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో ఏమేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ కాడ ఉన్నట్టు ఏమో నడుస్తున్నట్టుంది వరకు? మా దగ్గర గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయిందని ఆ గ్రామ పంచాయతీ వరకు మొత్తం చివరికి వచ్చేసింది కాబట్టి అక్కడ వరకు నడుస్తుంది. అంటే మీరు గెలిచిన తర్వాత నెల తర్వాతనే పని స్టార్ట్ చేసామని. తొందరగా అయిపోయింది. తొందరగా అయిందన్న. మేము గెలిచిన తర్వాత 15 లక్షల సిసి రోడ్లు వేసామన్నా. ఇంకా మంచినీళ్ళ సౌకర్యం, ఒక 3 బోర్లు. అంటే మంచినీళ్ళ సౌకర్యం ఇంతకుముందు లేకుండా తక్కువ ఉండే మొన్న సరిపోకపోతే మళ్ళీ 2 బోర్లు వేసాం. బోర్లు కూడా వాడేది మంచిగానే ఉన్నాయి ఇప్పటికైతే. మరి అంతకుముందు ఎట్లా ఇబ్బంది ఉండేనా నీళ్ళు? అంతకుముందు జమలమ్మ వీధుల దగ్గర 2 బోర్లు ఉండే, అవి మాత్రమే నడుస్తున్నాయి కాబట్టి. ఊళ్ళు విలేజ్ పెద్దగా అయింది కాబట్టి ఇండ్లు, కొత్త ఇండ్లు 50 ఇండ్లు వరకు నడుస్తున్నాయి కాబట్టి దాని వలన నీళ్లు తాగకపోవడం వల్ల మళ్ళీ 2 బోర్లు వేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాను. అవి నీళ్ళ ఇబ్బంది అయితే లేదు ఇప్పుడు ఏం లేదు. వర్క్ ఊళ్ళకి సంబంధించి ఏమైనా సీసీ రోడ్లు అట్లాంటివి? సీసీ రోడ్లు వచ్చేసి మేము గెలిచిన తర్వాత 15 లక్షలు వేసినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ వర్క్ నడుస్తుంది, చివరికి వచ్చేసింది అది కూడా. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక 78 లక్షల సీసీ రోడ్లు వేసినాం. 78 లక్షలు? 78 లక్షల సీసీ రోడ్లు. ఏ వార్డులా? ఇక్కడ బీసీ కాలనీలో వచ్చేసింది ఒక 10 లక్షలు వేసినాం. ఎస్సీ కాలనీలో ఒక 5 లక్షలు వేసినాం. ఆడ కుర్మాన ముష్టి కుర్మాన ఇంటి దగ్గర ఒక 5 లక్షలు వేసినాం. శివాలయం గుడి ఒక 15 లక్షలు వేసినాం. శివాలయం గుడిలో శివాన్ని తీసుకుపోయేటప్పుడు కూడా ముఖాల మట్టు నీళ్ళలోనే పోవాలి. ఇంతకుముందు 15 సంవత్సరాల కిందటికి వెళ్ళి ఇప్పటికి వెళ్ళినా శివం నీళ్ళలోనే పోవాలి శివాన్ని తీసుకొని పోతే. మా ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే 15 లక్షల వరకు ఇచ్చేసి అది శివాలయం గుడి వరకు కూడా రోడ్డు కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఇక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర ఒక 10 లక్షలు చేసాం. మొత్తం 78 లక్షలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేసాం. మేము గెలిచిన తర్వాత 15 లక్షలు చేసాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని వర్క్లు వచ్చినాయి, ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి. ఇట్లా ఈ సీసీ రోడ్లు వేయడం వల్ల పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇక మంచిగానే అనుకుంటున్నాను. రోడ్డు ఉందంటే ఎవరైనా కానీ మంచిగానే ఉంది అంటారు. ఈ రోడ్లకు సంబంధించి పబ్లిక్ అడిగినంటే మీరే ఎమ్మెల్యే గారిని అడిగి పెట్టి? జనాలు శవం తీసుకుపోయేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. శివాలయం గుడి సైడ్ ఎవరు వచ్చినా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఇదేం బాట ఇట్లా ఉంది మశానం ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే వర్క్ స్టార్ట్ చేసాం. ఏమనలేడం డైరెక్ట్ చేసిన. ఇంకానా మీ గ్రామ ప్రజలు, అంటే మీరు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ఎట్లా ఉండే? మీతో పాటు ఎంతమంది పోటీలో ఉండండి? మాతో పాటు 4 పోటీలు ఉండాలి. 4 పోటీలు అంటే ప్రధాన పార్టీలా మీ పార్టీ వాళ్ళేనా? బీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఎన్పీ నెట్ ఒకరు ఉండే, బీజేపీలో ఒకరు, మేము 4 పోటీలో మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఇబ్బంది ఏమైనా అనిపిస్తుందా ఎట్లా అని? ఇబ్బంది అంటే ఏం లేదండి. మా అధికారంలో మా ఎమ్మెల్యే గారు మంచి పనులు చేసింది కాబట్టి అప్పటికే 70 లక్షల వర్కులు చేసింది కాబట్టి మాకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇంకా మేము కూడా అడిగిన వాళ్ళు మా ఊర్లో మంచితనంగా ఉంటే అందరం మంచిగా సహకారం చేసింది కాబట్టి. పబ్లిక్ ఏమన్నారు మీరు ఓటుకోతే? మంచిగా స్పందనించినాను, చేస్తామని పోయిన వాళ్ళ చేస్తామన్నారు. స్టార్టింగ్లో మీరు అనుకున్నారా మేము సర్పంచ్ అవుతామని? మేమంటే గతంలో కూడా ఒకసారి పోటీ చేసి పడిపోయినాం, ఖచ్చితంగా అవుతామని. ఎప్పుడు ఏ ఇయర్లో పోటీ చేసింది? 2000 ఇంతకుముందు పోయిన టర్మ్. అప్పుడు కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నుంచి ఫస్ట్కి వెళ్ళి మనం కాంగ్రెస్ ఎవరే పార్టీ మారింది. పార్టీ ఏం మారలేదు? పార్టీలోనే ఉన్నారు. అప్పుడు అంటే మా నాన్నలు కన్నంటే ఇప్పటి వరకు ఇక్కడ పార్టీలు ఎంచింది కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు అప్పుడు ఓడిపోయారు కదా అన్న, ఓడిపోయినప్పుడు మళ్ళీ మొన్న నిలబడతానంటే భయం అనిపించలేదా? అరే అప్పుడే ఓడిపోతే మీ మళ్ళీ ఇప్పుడు ఎట్లయితుందో అన్నట్లా అని ఇట్లా? మా ఎమ్మెల్యే గారు బలం ఇచ్చిందా? అంటే మీరు ముందుకు వచ్చినరా నిలబడతాని? మేము చెప్పినాం. మాతో పాటుగా ఆశించిన వాళ్ళు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో మనకే డిక్లేర్ చేసి రాజుకు నీకు ఇస్తున్నా, మన కష్టపడి పని చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో. ఆ 15 మందిలో ఎవరు గట్టిగా పట్టలేదా? మాకు వాళ్ళు అన్నారు, ఎమ్మెల్యే సార్ చెప్పింది కాబట్టి వాళ్ళు కూడా సరేలే అన్నట్లు. మొదటికి వెళ్ళి మనం పనిచేసాం, పార్టీ కొరకు పనిచేసాం. ఆ రోజుల్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎన్నెంటూ మేము అన్నెమ్మడ పనిచేసాం కాబట్టి
ఆ గౌరవం ఇప్పుడు ఎవరు రెబల్గా నిలబడే ప్రయత్నం చేయలేదా మీ దాంట్లో? మా పార్టీలో ఎవరేం చేయలేదు. చేయలేదు. ఆహా. ఇప్పుడు ఇప్పుడు 15 మంది ఆశించిన వాళ్ళల్లా మీకు పనిచేసిండ్రా? ఇంకా కొన్ని ఉంటాయి కదన్నా, ఇంకా దాని విషయం మనం చెప్పలేము అంత క్లియర్గా. వాళ్ళ మనసులో ఏముంటుందో చెప్పు, మనం బయటకి అయితే లేదు, మనతో పాటు కలిసి పనిచేస్తాం మనం నమ్మినాం. ఎంత మెజార్టీ ఎంత వచ్చింది మీకు? మనకు 70 ఓట్ల మెజారిటీ. అంటే చాలా తక్కువ మెజార్టీ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఓడిపోగా కూడా. సెకండ్ ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? సెకండ్ బీఆర్ఎస్. ఉప సర్పంచ్ కూడా మీ వాళ్ళేనా? లేదా బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళు ఎంతమంది గెలిచిన, మీరు ఎంత వార్డు నెంబర్? 5 మంది మా వాళ్ళు ఉన్నారు, 7 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎక్కువ గెలిచిన, అంటే క్రాస్ ఓటింగ్ అయినా. మీ మంచితనం పనిచేసింది గ్రామస్తులతోటి. నంబర్లకు అప్పుడు కొంచెం మా వారికి చూస్తుండే కాబట్టి నంబర్ కరెక్ట్ సెలక్షన్ కాలే. అచ్చా అట్లా జర మైనస్ కూడా అయినాయి. ప్రచారంలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నావా? ఎందుకు నిలబడుతున్నారు నాయన, ఏంది అసలు పబ్లిక్ ఏం చేస్తారు అని? అట్లాంటివి ఏం జరగలేదు. ఏం జరగలేదా? ఎంతమంది మీ ఊరు ఓటర్లు మొత్తం? 4,000 జనాలు. 4,000 బగ్గ పైసలు కూడా బాగానే ఖర్చు అవుతాయి. మీరు ఎట్లా బాగా రూపాయలు ఉండాలా ఏం లేదన్న బీదోళ్ళు? ఎట్లా అంటే మీది పొలిటికల్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం ఉన్నారా? అంటే నీకు తెలిసిన మేము మ్యాక్సిమం బీదోళ్ళకి ఇచ్చాం సార్, బలిసిన వాళ్ళకి ఎవరికి చేయలేదు. మ్యాక్సిమం ఇండ్లు లేని వాళ్ళకు పడగొట్టుకొని, అంటే మన రాయి మిద్దెలు ఉన్నాయి, మట్టితో ఉన్న ఇండ్ల వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకు చెత్తుండి పడగొట్టుకొని కట్టిన వాళ్ళకి ఎవరికి చేయలేదు మేము. వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడిగినరా, మీరే సెలక్షన్ చేసి రాసిండ్రా? అప్పుడు మా ఇంట్లో కంటే మేము అప్పుడు అధికారి ఎవరు లేకు కదా సార్, సర్పంచ్ ఇంటికి దిగుదని నాకు పచ్చకుండా ఉన్నాను. కొంతమంది మా రాయవర్ధన్ రెడ్డి, కొంతమంది కరడి సీన్కు, కొంతమంది పార్టీ అధ్యక్షుడు శేఖరు, ఉన్న వాళ్ళకి అందరికి ఎవరైనా కలిసి అందరం తోడు కూర్చొని ఎవరికి అయితే ఇస్తాం అనేది 50 ఇండ్లు సెలక్షన్ చేసిన తర్వాతనే అందరు కల్పించారు. వాళ్ళు ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్న మందికి సంతోషం చూస్తే మీకేమనిపిస్తుంది? ఇంకా సంతోషం అంటే ఒక కళ నెరవేర్చినట్లనే సార్. ఇప్పుడు గుచ్చెలో ఉండేటువంటి మన ఈరోజు మంచిగా ఇల్లు 4 రూమ్లు 2 బెడ్రూమ్లో ఒక హాలు కిచెన్ పెట్టుకొని మంచి ఆనందంతో గడుపుకుంటున్నప్పుడు మన మనిషికి ఏం లేకపోయినా ఉండడానికి ఇల్లు ఉందంటే గొప్పనే కదా సార్. ఇల్లు లేని తోట్ల ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక మంచి అవకాశం. మీ పీరియడ్లో అయినందుకు మీకు ఇంకా సంతోషం. అంటే 50 ఇల్లు కూడా లేని కుటుంబాలకు చేసినట్లనే కదా సార్. అది మాది కాదు, ఫస్ట్ మా జీవన్ సార్. అదే ఇంకోటి మీరు గ్రామంలో సర్పంచ్ ఉన్న అప్పుడే ఇండ్లు 50 ఇండ్లు రావడం అంటే అంత చిన్న ముచ్చట కాదు కదా. మాకు మా సార్ తర్వాతనే మేము. అవునవును. అట్లా మా జీవన్ సార్ తర్వాతనే మేము సర్పంచ్ ఉన్నా కూడా మేము సార్ కాదనేది లేదు. అంటే పని చేస్తాము, మాకు ఇచ్చిన మేము చేయాల్సిందే. పబ్లిక్ ఇంకా ఏం అడుగుతున్నారు మిమ్మల్ని ఊర్లోకి పోతే? ఇప్పటికైతే ఏం లేదు సార్, కొంచెం నాకు తెలిసి కొంచెం ఆడాడు ఉంటే కొంచెం డ్రైనేజీలు ఉన్నాయి. మా సార్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పిపోయాడు, ఏమన్నా డ్రైనేజ్ లెవెల్ కంప్లీట్ చేయాలి. లేని తోట కూడా ఎక్కడైనా ఇబ్బందులు అందరూ ఉద్యోగాల అంటే ఇంటి కోటలకు కూడా ఇబ్బంది ఎక్కడ కలిగేది ఉన్న సీసీ రోడ్లు ఉన్నాయని కూడా చెప్పలేదు సార్. సమస్యలు ఏం లేవా ఊర్లో? ఏం లేదు సార్. పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, గుర్తించారా మీరు? ఇప్పటి వరకు ఏం లేవు సార్. మాతోటి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ అని ఉంది సార్ మా దగ్గర. ఏది మూర్తి రాయి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఉంది. గత 2 సంవత్సరాలు కంప్లీట్ బంద్ ఉండండి. మా ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాతనే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేపిసి రిపేర్లు చేపించి అట్లా 3 కార్లు నడిపిస్తాం. మళ్ళీ మనం 1,94,00,000 మళ్ళీ వర్క్ తెచ్చాం మా ఎమ్మెల్యే గారు. అది కూడా ప్రొసీడింగ్ వచ్చింది ఆల్రెడీ. టెండర్ ఎవరికి ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు సీజన్ కూడా నడుస్తుంది. లిఫ్ట్ రావాలి సీజన్లో ఖచ్చితంగా వర్క్ చేపిస్తే ఆ లిఫ్ట్ కూడా మంచిగా అవుతుంది సార్. ఆ లిఫ్ట్ నుంచి ఎన్ని ఎకరాలు పడుతుంది? మాతో ఒక ఇంచుమించు 1,200 ఎకరాలు అవుతుంది సార్. అంటే మీ ఊరేనా పక్కన? మా ఊరు అంటే మొత్తం 4,000 చిల్లర ఉంటుంది సార్. ఆ లిఫ్ట్ కింద 4,000 అంటే ఇప్పుడు కొంచెం బోర్లు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయకట్టు తగ్గింది. అమ్మపురం శివారి, తర్వాత మన కొత్తపల్లి, దుప్పల్లి 3 ఊర్లకు సార్. కురుముడితో వరకు కూడా అవుతుంది సార్. ఇంతకుముందు ఎందుకు 2 ఏళ్ళు బంద్ ఉండే? నా లిఫ్ట్ కొంచెం ట్యాంక్ రిపేర్ అవి ఉండే, కొంచెం పట్టించుకొని చేయలేక అది దాంట్లో కొంచెం అవకతవకలు నడిచి ఇంకా అట్లనే ఉంటే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొదటి లెక్కలు చేపించుకొని ఆ లిఫ్ట్ కూడా స్టార్ట్ చేపించాం. అంటే ఎమ్మెల్యే దృష్టికి ఎవరు తీసుకుపోయారు? ఎమ్మెల్యే మీరు తీసుకుపోయారు? విలేజ్లో ఏమని తీసుకుపోయారు? కాంగ్రెస్ నాయకులే తీసుకుపోయారు. సరే లిఫ్ట్ కొంచెం ఇబ్బంది ఉంది, నడపాలంటే దాని అయితే ఏదో ప్రకారంగా నడిపియండి, మనం నెక్స్ట్ సార్ దగ్గర అడిగి నేను వర్క్ చేస్తాను చెప్పిన
ఆ సార్ చెప్పినట్లనే మళ్ళీ 1,90,00,000 వరకు తెచ్చిచ్చిండు. అది నెక్స్ట్ అంటే దానితోటి ఆ నిధులతోటి ఏమేమి వర్క్ నడుస్తుంది ఆడ? ఆడ మోటార్ పంపులు, మోటార్ రిపేర్లు ఉన్నాయి, పంపులు రిపేర్లు ఉన్నాయి, అండర్ ఎనర్జీ ఉన్నాయి. ఒక డ్రమ్ము సెక్రటరీస్ దగ్గర డ్రమ్ము పోయింది, నాణ్యాలు వాళ్ళు పోయినాయి, స్టార్టర్స్ లేవు, అవి మొత్తం రిపేర్ కొరకు శాంక్షన్ అయ్యాయి సార్. ఇంకా మీరు అడిగినా చేయని పనులు ఏమైనా ఉన్నాయా ఎమ్మెల్యే సార్? మేము అడిగినా ఇప్పటి వరకు కాల్ చేసింది తెలియదు సార్. మేము అడిగేదే లేటు, కొంచెం అటు ఇటు అంతే, నెల అటు నెల ముందు చెప్పడానికి. మా ఊరి విషయానికి వస్తే ఖచ్చితంగా పనిచేస్తారని మాకు నమ్మకం ఉంది. మీ పార్టీలో ఏమైనా గ్రూపులు ఉన్నాయా? ఏం లేదు సార్. ఎందుకు లేవు? ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటుంది కానీ ఇంకా భార్య ఇద్దరు అదే, నీవు ఇక్కడ నేను అక్కడ అనేది అయితే లేదు, అందరు కలిసి కడిగినా పనిచేస్తాం గ్రూప్లోనే. ఏం ఇంట్లో మంజూరు దాంట్లో దాంట్లో ఏం ఇంతకుముందు మేమే చేస్తాం, ఇప్పుడు కూడా మళ్ళీ మేము మా స్థితిలో ఉంటుంది కాబట్టి మేమే చేస్తాం. మీకు ఏమైనా ఉన్నాయా లీడర్లకు? అంతా కలుసుకొని ఉంటాం. ఇంకా ఇప్పుడు మీ ఊరోళ్ళకు మీరు ఈ సందర్భంగా ఏమని సలహా అడుగుతారు మీకు, అట్లనే మీరు వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి మీ ఊరోళ్ళకు? మా ఊరోళ్ళు ఏమైనా అడిగినా మనం స్పందన ఏంటంటే, వాళ్ళు మనని ఇండ్ల విషయానికి వస్తే ఇండ్లు చేస్తాం. నెక్స్ట్ సెకండ్ విడత వస్తుంది కాబట్టి సెకండ్ విడతలు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాం సార్. ఇంకా ఏమన్నా సమస్యలు వచ్చిన వాళ్ళకి ఉంటే వాళ్ళని వెంటనే సాల్వ్ చేస్తాం. మేము అట్లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి అయితే పరిస్థితులు అయితే మీ ఊరోళ్ళని ఏం కోరుతావు? మా ఊరిలో మంచిగా ఉండాలనే కోరుకుంటారు సార్. ఇప్పుడు నీవు ఏం కోరుతావు అంటున్నా? మీకేం సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతావు? అంటే నా దృష్టికి తెచ్చినది ఏమైనా మంచి స్థలాలు ఉంటే మంచిగా చేసుకోవాలి, మనం ఇట్లా ఉండాలనే ఆలోచన ఇస్తాం సార్. మా ప్రభుత్వంకి వెళ్ళి కూడా ఏమైనా అవకాశాలు ఉండి మనం అలా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, లేకపోతే ఎల్ఓసి కావాలన్నా, లేదు మన రికమెండ్ నడుస్తున్నా ఏఎస్ వాళ్ళు పోయినా మనం సార్ పేరు చెప్తే మనకు ఆల్రెడీ పనిచేస్తారు. ఎల్ఓసి విషయానికి వచ్చినా సెక్రటరీలో శేఖర్ అని ఒక సార్ ఉంటాడు, ఆ సార్ ఫోన్ చేసినా ఆయన అన్ని రెడీ చేసి పంపిస్తారు. సార్ దగ్గర పోయి తీసుకొస్తాం. మీ ఎమ్మెల్యేని ఏం అడుగుతావు ఈ సందర్భంగా? మా ఎమ్మెల్యే ఏమడిగినా చెప్తున్నా సార్, ఏమడిగినా మా ఊరి విషయానికి అయితే కాల్ చేయలేదు ఇప్పటి వరకు కూడా, రాబోయే దినాలకు కూడా కాల్ చేయలేదు. మా ఊరికైతే తక్కువ ఇక్కడ చేయడు, ఎందుకంటే మేము దాని స్థిరంగా ఉంటాం కాబట్టి, ఆయన సిస్టమ్ కష్టపడుతున్నాడు కాబట్టి మేము కూడా ఆయన కష్టంలో మాదెంత తోడుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది ఏం పెట్టారు సార్. ఓకే, థ్యాంక్ యూ. అంటే నీకు తెలిసిన మేము మ్యాక్సిమం బీద వాళ్ళకి ఇచ్చాం సార్, బలిసిన వాళ్ళకి ఎవరు చేయలేదు. మ్యాక్సిమం ఇండ్లు లేని వాళ్ళకు పడగొట్టుకొని, అంటే మన రాయి మిద్దెలు ఉన్నాయి, మట్టితోటి ఉన్న ఇండ్ల వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకు చెత్తుండి పడగొట్టుకొని కట్టిన వాళ్ళకి ఎవరికి చేయలేదు మేము. వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడిగినరా మీరే సెలెక్షన్ చేసి రాసిండ్రా? అప్పుడు మా ఇంట్లో కంటే మేము అప్పుడు అధికారి ఎవరు లేకు కదా సార్, సర్పంచ్ ఇంటికి దిగుదాని నాకు కలిసి నాకు పచ్చముండలో నాను, మా కొంతమంది మా రాయవర్ధన్ రెడ్డి, కొంతమంది కరడి సీన్కు, కొంతమంది పార్టీ అధ్యక్షుడు శేఖరు, ఉన్న వాళ్ళకి అందరికి ఎవరైనా కలిసి అందరం తోడు కూర్చొని ఎవరికి అయితే ఇస్తాం అనేది 50 ఇండ్లు సెలెక్షన్ చేసిన తర్వాతనే అందరు కల్పించారు. వాళ్ళు ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటున్న మందికి సంతోషం చూస్తే మీకేమనిపిస్తుంది? సంతోషం అంటే ఒక కళ నెరవేరేసినట్లనే సార్. ఇప్పుడు గుచ్చెలో ఉండేటువంటి మన ఈరోజు మంచిగా ఇల్లు 4 రూమ్లు 2 బెడ్రూమ్లో ఒక హాలు కిచెన్ పెట్టుకొని మంచి ఆనందంతో గడుపుకుంటున్నప్పుడు మన మనిషికి ఏం లేకపోయినా ఉండడానికి ఇల్లు ఉందంటే గొప్పనే కదా సార్. ఇల్లు లేని తోట్ల ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది ఒక మంచి అవకాశం. మీ పీరియడ్లో అయినందుకు మీకు ఇంకా సంతోషం. అంటే 50 ఇల్లు కూడా లేని కుటుంబాలకు చేసినట్లనే కదా సార్. మాది కాదు, ఫస్ట్ మా జీవన్ సార్. అదే ఇంకోటి మీరు గ్రామంలో సర్పంచ్ ఉన్న అప్పుడే ఇండ్లు 50 ఇండ్లు రావడం అంటే అంత చిన్న ముచ్చట కాదు కదా. మాకు మా సార్ తర్వాతనే మేము. అవునవును, అట్లా మా జీవన్ సార్ తర్వాతనే మేము సర్పంచ్ ఉన్నా కూడా మేము సార్ కాదనేది లేదు, పని చేస్తాం. మాకు ఇచ్చిన ఆయనకు మేము చేయాల్సిందే. పబ్లిక్ ఇంకా ఏం అడుగుతున్నారు మిమ్మల్ని ఊర్లోకి పోతే? ఇప్పటికైతే ఏం లేదు సార్, కొంచెం నాకు తెలిసి కొంచెం ఆడ ఉంటే కొంచెం అండర్ డ్రైనేజీలు ఉన్నాయి. మా సార్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పిపోయాడు, ఏమన్నా డ్రైనేజ్ లెవెల్ కంప్లీట్ చేయాలి. లేని తోట కూడా ఎక్కడైనా ఇబ్బందులు అందరూ ఉద్యోగాల అంటే ఇంటి కోటలకు కూడా ఇబ్బంది ఎక్కడ కలిగేది, ఉన్న సీసీ రోడ్లు ఉన్నాయని కూడా చెప్పాను, చెప్తలేదు సార్. అది సమస్యలు ఏం లేవా ఊర్లో? ఏం లేదు సార్. పబ్లిక్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా, గుర్తించారా మీరు? ఇప్పటి వరకు ఏం లేవు సార్. మాతోటి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ అని ఉంది సార్ మా దగ్గర. ఏది మూర్తి రాయి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఉంది. గత 2 సంవత్సరాలు కంప్లీట్ బంద్ ఉండండి. మా ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాతనే
మళ్ళీ వర్క్ స్టార్ట్ చేపిసి రిపేర్లు చేపించి అట్లా 3 కార్లు నడిపించాం. మళ్ళీ మనం 1,94,00,000 మళ్ళీ వర్క్ తెచ్చాం మా ఎమ్మెల్యే గారు. అది కూడా ప్రొసీడింగ్ వచ్చింది ఆల్రెడీ. టెండర్ ఎవరికి ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు సీజన్ కూడా నడుస్తుంది. లిఫ్ట్ రాబోయే సీజన్లో ఖచ్చితంగా వర్క్ చేపిస్తే ఆ లిఫ్ట్ కూడా మంచిగా అవుతుంది సార్. ఆ లిఫ్ట్ నుంచి ఎన్ని ఎకరాలు పడుతుంది? మాతో ఒక ఇంచుమించు 1,200 ఎకరాలు అవుతుంది సార్. అంటే మీ ఊరేనా పక్కన? మా ఊరు అంటే మొత్తం 4,000 చిల్లర ఉంటుంది సార్. ఆ లిఫ్ట్ కింద 4,000 అంటే ఇప్పుడు కొంచెం బోర్లు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయకట్టు తగ్గింది. అమ్మపురం శివారి, తర్వాత మన కొత్తపల్లి, దుప్పల్లి 3 ఊర్లకు సార్. కురుముడి వరకు కూడా అవుతుంది సార్. ఇంతకుముందు ఎందుకు 2 ఏళ్ళు బంద్ ఉండే? అంటే నా లిఫ్ట్ కొంచెం ట్యాంక్ రిపేర్ అవి ఉండే, కొంచెం పట్టించుకొని చేయలేక అది దాంట్లో కొంచెం ఆగుతవలు నడిచి ఇంకా అట్లనే ఉంటే మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొదటి లెక్కలు చేపించుకొని ఆ లిఫ్ట్ కూడా స్టార్ట్ చేపించాం. అంటే ఎమ్మెల్యే దృష్టికి ఎవరు తీసుకుపోయారు? ఎమ్మెల్యే మీరు తీసుకుపోయారు? విలేజ్లో ఏమని తీసుకుపోయారు? కాంగ్రెస్ నాయకులే తీసుకుపోయారు. సరే లిఫ్ట్ కొంచెం ఇబ్బంది ఉంది, నడపాలంటే దాని అయితే ఏదో ప్రకారంగా నడిపియండి, మనం నెక్స్ట్ సార్ దగ్గర అడిగి నేను వర్క్ చేస్తాను చెప్పిన. ఆ సార్ చెప్పినట్లనే మళ్ళీ 1,90,00,000 వర్క్ తెచ్చిచ్చిండు. అది నెక్స్ట్ అంటే దానితోటి ఆ నిధులతోటి ఏమేమి వర్క్ నడుస్తుంది? ఆడ మోటార్ పంపులు, మోటార్ రిపేర్లు ఉన్నాయి, పంపులు రిపేర్లు ఉన్నాయి, అండర్ ఎనర్జీ ఉన్నాయి. ఒక డ్రమ్ము సెక్రటరీస్ దగ్గర డ్రమ్ము పోయింది, నాణ్యాలు వాళ్ళు పోయినాయి, స్టార్టర్స్ లేవు, అవి మొత్తం రిపేర్ కొరకు శాంక్షన్ అయ్యాయి సార్. ఇంకా మీరు అడిగినా చేయని పనులు ఏమైనా ఉన్నాయా ఎమ్మెల్యే సార్? మేము అడిగినా ఇప్పటి వరకు కాల్ చేసింది తెలియదు సార్. మేము అడిగేదే లేటు, కొంచెం అటు ఇటు వస్తే ఇలా అటు ఇలా ముందు చెప్పడానికి. మా ఊరి విషయానికి వస్తే ఖచ్చితంగా పనిచేస్తారని మాకు నమ్మకం ఉంది. మీ పార్టీలో ఏమైనా గ్రూప్లు ఉన్నాయా? ఏం లేదు సార్. ఎందుకు లేవు? ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటుంది కానీ ఇంకా భార్య ఇద్దరు అదే నీవు ఇక్కడ నేను అక్కడ అనేది అయితే లేదు. అందరు కలిసి కడిగినా పనిచేస్తాం గ్రూప్లోనే. ఏం ఇంట్లో మంజూరు దాంట్లో ఏం ఇంతకుముందు మేమే చేస్తాం, ఇప్పుడు కూడా మళ్ళీ మేము మా స్థితిలో ఉంటుంది కాబట్టి మేమే చేస్తాం. మీకేమైనా ఉందా లీడర్లకు? అంతా కలుసుకొని కలుసుకొని ఇంకా ఇప్పుడు మీ ఊరోళ్ళకు మీరు ఈ సందర్భంగా ఏమని సలహా అడుగుతారు మీకు, అట్లనే మీరు వాళ్ళకి చెప్పే సందేశం ఏంటి? ఎవరికి? మీ ఊరోళ్ళకు. మా ఊరోళ్ళు ఏమైనా అడిగినా మనం స్పందన ఏంటంటే వాళ్ళు మనని ఇంట్లో విషయానికి వస్తే ఇంట్లో చేస్తాం. నెక్స్ట్ సెకండ్ విడత వస్తుంది కాబట్టి సెకండ్ విడతలు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినాం సార్. ఇంకా ఏమన్నా సమస్యలు వచ్చిన వాళ్ళకి ఉంటే వాళ్ళని వెంటనే సాల్వ్ చేస్తాం. మేము అట్లాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టేసి అయితే పరిస్థితులు అయితే మీ ఊరోళ్ళని ఏం కోరుతావు? మా ఊరు మంచిగా ఉండాలనే కోరుకుంటారు సార్. ఇప్పుడు నీవు ఏం కోరుతావు అంటున్నా? మీకేం సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతావు? అంటే నా దృష్టిలో తెచ్చినది ఏమైనా మంచి సలహాలు ఉంటే మంచిగా చేసుకోవాలి, మనం ఇట్లా ఉండాలనేది ఆలోచన సార్. మా ప్రభుత్వంకి వెళ్ళి కూడా ఏమైనా అవకాశాలు ఉండి మనం అలా ఆరోగ్యం బాగాలేనో లేకపోతే ఎల్ఓసి కావాలన్నా లేదు మనకు రికమెండ్ నడుస్తున్నా ఏఎస్ వాళ్ళు పోయినా మనం సార్ పేరు చెప్తే మనకు ఆల్రెడీ పనిచేస్తారు. ఎల్ఓసి విషయానికి వచ్చినా సెక్రటరీలో శేఖర్ అని ఒక సార్ ఉంటాడు, ఆ సార్ ఫోన్ చేసినా ఆయన అన్ని రెడీ చేసి పంపిస్తాం. సార్ దగ్గర పోయి తీసుకొస్తాం. మీ ఎమ్మెల్యేని ఏం అడుగుతావు ఈ సందర్భంగా? మా ఎమ్మెల్యే ఏం అడిగినా చెప్తున్నా సార్. ఏం అడిగినా మా ఊరి విషయానికి అయితే కాల్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. రాబోయే దినాలకు కూడా కాల్ చేయలేదు. మా ఊరికైతే తక్కువ ఇక్కడ చేయడు. ఎందుకంటే మేము దాని స్థిరంగా ఉంటాం కాబట్టి ఆయన సిస్టమ్ కష్టపడుతున్నాడు కాబట్టి మేము కూడా ఆయన కష్టంలో మాదైనంత తోడుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది ఏం పెట్టారు సార్. ఓకే, థ్యాంక్ యూ.